Today we are going the biggest waterfall in పడింది రిస్క్ పేరు Today we are going the biggest waterfall in our Andhra Pradesh is that Tarabu waterfalls. This waterfall is known as by three names: Pittalbora, Gunjivada, Tarabu waterfalls. Present I am in Pedabail. Let's get start the journey. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మనం వెళ్ళబోయేది తారాబు వాటర్ఫాల్. మన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద వాటర్ఫాల్ ఈ తారాబు వాటర్ఫాల్. ఈ మధ్య కాలంలోనే ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం మనమైతే ఇప్పుడు పెదబైల్లో ఉన్నాము. ఇక్కడ నుండి తరబో వాటర్ఫాల్కి అరౌండ్ 40 or 50 km అయితే ఉండవచ్చు. వైజాగ్ నుండి తరబో వాటర్ఫాల్కి అయితే 175 km ఉంటుంది. మన జర్నీ అయితే మొదలుపెట్టి పెదబైల్ బ్రిడ్జి మీదుగా అయితే వెళ్తున్నాము. ఈ వర్షాకాలంలో వాతావరణం ఇలా ఉండడం ఇంకా బాగుంది. పైగా మేము వెళ్ళబోయేది వాటర్ఫాల్కి. ప్రకృతి కూడా మాకు అనుకూలంగానే ఉంది. అక్కడికి ఎలా వెళ్ళాలో ఫుల్ రూట్ మ్యాప్ అయితే చెప్తా. లాస్ట్ వరకు చూడండి. స్కిప్ కొట్టేరా అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు స్కిప్ అయిపోతారు. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇంకా పెదబైల్ నుండి మనం వెళ్ళబోయే రూట్ మ్యాప్ చూసుకుంటే సీతకుంట, రోగులపేట జంక్షన్, తమరాడ, అడుగులపుట్టు, కొత్తూరు, కుజ్బంగి వస్తుంది. కుజ్బంగిలో అయితే లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుండి మనకు క్రాస్ అవే విలేజెస్ పెద్దపుట్టు, రూడకోట, పెద్ద సరేపల్లి, జీరుగులపుట్టు, చిన్న సరేపల్లి, కుమ్డ, ముక్కుపుట్టు, పొలబంద, బూషిపుట్టు, జాముగూడ. ఇది మన రూట్ మ్యాప్. ఒకవేళ మీరు కనుక వైజాగ్ నుండి రావాలనుకుంటే మాత్రం ఎర్లీగా రావడం మంచిది. ఎందుకంటే వైజాగ్ నుండి తారాబు వాటర్ఫాల్స్కి అయితే 175 km ఉంటుంది. అంటే జర్నీ ఎక్కువ ఉంటుంది. అది కాక డిన్నర్ అని, ఫొటోస్ అని, ఇంకా అలా ఒక 1 or 2 hours అయిపోతుంది. కాబట్టి మీరు ఎలా చూసుకున్నా వాటర్ఫాల్ చూసగా రిటర్న్ అవ్వే ముందు 1 or 2 hours సమయం ఉండేటట్టు చూసుకోండి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అక్కడైతే ఎటువంటి ఫాస్ట్ ఫుడ్ షాపులు అయితే అవైలబుల్గా ఉండదు. కావాలనుకుంటే మాత్రం మీరు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తే మంచిది. అలాగే మీ యొక్క వెహికల్స్కి ఫుల్ ట్యాంక్ చేసుకుని వెళ్ళడం ఇంకా మంచిది. జామిగూడలో ఒకవేళ గడ్డ ప్రభావం ఎక్కువగా ఉంటే మాత్రం జామిగూడ నుండి కొద్దిగా ముందుకు 2-3 km వెళ్ళి ఒడిశా బోర్డర్ క్రాస్ చేసి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ నుండి ఒక 5 km ఉంటుంది. తిన్నగా తరాబు వాటర్ఫాల్కే వెళ్ళవచ్చు. వెళ్ళడానికి కొద్దిగా కష్టంగానే ఉంటుంది. కానీ వాటర్ఫాల్ని చూసాక మీరు చేసిన ట్రెక్కింగ్లు వర్తే అనిపిస్తుంది. రోడ్లు అయితే ఈ మధ్య కాలంలోనే వేస్తున్నారు. ఒక 2-3 years లోపు అయితే ఫుల్ఫిల్ అయిపోద్ది. అప్పుడు ఇంకా బాగుంటుంది. మీరు బిర్యానీ తిన్నా కూడా అరిగిపోద్ది. ఇలాంటి ప్లేస్ వస్తే ఇరికిపోయింది. हमारा दोस्त मेरा और हमारा गांड फट जाएगा. ये सड़क ब्रेक मार देगा. अरे ये क्या बात है. ये अच्छा रोड है. మీరు కానీ బిర్యానీ తిన్నా కూడా ఇక్కడ నేషనల్ హైవే ఇటుందో అట్టుందిరా. వీడు కాబట్టి స్లో తోలుతున్నాడు. నేనైతే డైరెక్ట్ రాంపు, రోడ్డు రాంపు. गाइस रोड पूरा अच्छा है. अरे बारिश रे बोखरा चिल्ला वाली. వచ్చాము ఫేవరెట్ ప్లేస్. ఏ ప్లేస్లో రాకూడదు అయితే ఆ ప్లేస్లోనే వచ్చాం. ఏదో చేపలు రొయ్యలో పడుతున్నట్టున్నారు. సేపటి దగ్గర వీడియో దిక్కు. ఓకే జరే.
ఎక్కడో కొడుతుంది సీను. దా 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 దా. ఒకవేళ మీకు అడ్వెంచర్ అంటే ఇష్టం అంటే ఈ వాటర్ ఫాల్కి వెళ్ళడం వర్త్ అని చెప్పవచ్చు. అది కూడా వర్షాకాలం అయితేనే ఫుల్గా ఎంజాయ్ కూడా చేయవచ్చు. ఇక కార్లు ఆటోలు అంటావా, హ్యాపీగా వెళ్ళవచ్చు. అది కూడా వర్షం పడనప్పుడు అయితేనే వెళ్ళండి. నేను చెప్పేది ఏంటంటే వర్షాకాలం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆటోలు, కార్లు, జీపులు ప్రిపేర్ చేసుకోవద్దు. ఒకవేళ చేసుకున్నారా ఎలా ఉంటుందో అది మీ ఊహకే వదిలేస్తున్నా. ఇక చూసుకోండి మరి. మేము ఇంత రిస్క్ చేసి వెళ్ళడం వర్త్ అంటారా కాదంటారా? ఎప్పుడు మనం సిటీల్లోనే ఉంటాం. అప్పుడప్పుడు ఇలాంటి ప్రదేశాలకి వెళ్ళడానికి ఎవరికైనా సరదాగానే ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తో సరదాగా ఎక్స్ప్లోర్ చేస్తుండండి. మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కొత్త కొత్త ప్రదేశాలు, రకరకాల మనుషులు, పరిచయాలు లేని వ్యక్తులు కలుస్తుంటారు. పడింది మిత్రమా, టాస్క్లో నెగ్గుతున్నా జగన్. రే 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 ఇది రేసేపటి పట్టి ఎన్ని టాస్కులు అయ్యా, ఎన్ని టాస్కులు కంప్లీట్ చేస్తున్నాం. నవీన్ ఎన్ని టాస్కులు రా. ఫైనల్లీ వి రీచ్డ్ ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్ తారాబు. మొత్తం అడ్వెంచర్ చేసినట్టు ఉంది. రోడ్లు అస్సలు బాగాలేవు. మొత్తానికి ఎన్ని గంటలకు బయలుదేరామో, ఎన్నిగా వచ్చామో, ఎప్పుడు అని మీరు ఎదురు చూస్తున్న తారాబు వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. చూపిస్తా చూడండి. మామూలుగా లేదు. ఇక్కడ నుంచి అయితే చెమటలు పడేసి నల్లగా అయిపోయాం. మరి మామూలుగా లేదు ఎండకి. ఇప్పుడైతే క్లైమేట్ మొత్తం డౌన్ అయిపోయింది. చూపిస్తా చూడండి. ఎవరో 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 వస్తారనుకుంటే నువ్వు వచ్చావా? అయినా కానీ రెడీ 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 రెడీ. ఫోన్ క్యాప్చర్ చేయట్లేదురా బాబు. కానీ చెప్పలేం, జారు ఉంటే చిన్నది. అప్పుడు నిత్యనాలు ఉండే నిత్యనాలు కూడా బాగాలేదు. మేము ఎవరు వెళ్ళట్లేదు. వర్షాలు పడ్డాయి కదా ఈ 2 రోజులు. సాహసం చేసి ఇదే సాహసం చేయాలి. రాయికి వెళ్ళాలంటే We are reached the most highest waterfalls in Andhra Pradesh. That Tarabu waterfalls. చూస్తున్నారు కదా. ఒకప్పుడైతే బాహుబలి మూవీలో చూస్తే ఇప్పుడైతే రియల్ గా చూస్తున్నాను. నేను మా దోస్తులు కాస్త మీటింగ్ వేసారు. కూల్ డ్రింక్ తాగుతున్నాం. అందరున్నారు. వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. చెప్పడానికి ఏం లేదు, చెప్పడానికి మాటలు రావడం. చాలా బాగుంది. పైన పడుతుంది, కొద్దిగా వేలు కూడా వస్తున్నాయి. మంచు. ఎందుకురా రిస్క్? అరే జాగ్రత్త రే. చాలా విలువైన వాళ్ళందరూ అయితే చాలా పైకి ఎక్కేసారు. ఇదిగో అడ్వెంచర్ చేసుకుంటూ పెద్ద రాయే ఎక్కేసారు. వెంటనే వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగో మన వాళ్ళు చిన్న చిన్న రాయి కాదు, మళ్ళీ ఇందులోనే పెద్ద రాయి. చూడండి, రాయి చెప్పండి అందరూ. కింద నుండి చూసిన సాటిస్ఫాక్షన్ లేదని, లైఫ్లో రిస్క్ చేయకపోతే మిగిలేది రిస్కే అని రాళ్ళు రప్పలు ఎక్కి మరి పైకి అయితే వెళ్ళిపోయాము. మేమైతే పల్లెటూరు వాళ్ళు కాబట్టి ఇలాంటివి అలవాటే. మీరు మాత్రం ఇంత రిస్క్ చేసి మాత్రం వెళ్ళొద్దు.
adventure the year of gold medalist. More than people coming here that. అది చూడడానికి అంత రిస్క్ చేసి మరి వస్తుందో చూడండి. చూసుకొని వెళ్ళమంటారా ఇడికి. ఇంకా వాటర్ ఫాల్స్ విషయానికి వస్తే వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది, కానీ మనకు వర్షం పడితే మాత్రం దెబ్బే. చాలా రిస్కీ, ఇలాంటి ప్లేసులు రావద్దురా బాబు మీరు. ఇదిగో నిచ్చెనాలు అబ్బాబా. मेरा गांड पड़ रहे. మా బాబోయ్, పురి అమ్మ ఇక్కడ వస్తే వర్షం పడినట్టు మొత్తం. వర్షం పడితే ఎలాగో అలా కదా. మొత్తానికి తరావు వాటర్ ఫాల్స్ వచ్చేదో ఫోన్ కెమెరాకి వాటర్ వెళ్ళిపోయింది, మొత్తం ఫోన్ తడిసిపోయింది. ఇప్పుడు మొత్తం తడిసిపోయింది. ఇదిగో వెంగళ వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా, ఫోన్ అయితే ఫుల్ వాటర్ పోయింది. అస్సలు పనిచేస్తుందో లేదో కూడా తెలియదు. ఫోన్ అయితే ఇంకా ఫోన్ దుబ్బేసినట్టు, ఇంకా 30,000 పెట్టి ఇంకా కెమెరా బాగా చేసుకోవడం. ఇంకా సరే మరి మన వాళ్ళందరూ కూడా చిల్ అయ్యారు ఫుల్గా, సామాన్లు ఫుల్. ఇప్పుడే ఒక డై వేసిండు, వీడియో తీయలేదు. ఒక బాబరే జారుకుంది, జాగ్రత్త. డై వేసేస్తున్నాడు. తీసేవా? లేదు, అది నువ్వు I kindly requesting everyone don't come in rain season because ఎందుకంటే రోడ్లు అస్సలు బాగాలేవు. వర్షాలు పడితే వాటర్ ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉంది. అలాగే ఈ రాళ్ళు కూడా ఉన్నాయి కదా, బాగా జారు స్వభావంలో ఉంది. కాబట్టి వర్షాకాలం అయితే ఎట్టి పరిస్థితుల్లో రాకండి. ఒకవేళ వచ్చినా సరే కానీ చిన్న చిన్న వెహికల్స్ అయితే తీసుకురండి. ఆఫ్ రోడ్ వెహికల్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద వెహికల్స్ అయితే అవుద్ది. ఎందుకంటే మళ్ళీ చుట్టూ తిరిగి రావాలి. ఒకవేళ అక్కడ వాటర్ ప్రభావం ఎక్కువ ఉంటే అక్కడ నుంచి రావడానికి అవ్వదు. కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ 3-4 కిలోమీటర్స్ మళ్ళీ రౌండ్ తిరిగి రావాలి. కాబట్టి టైం వేస్ట్ కాబట్టి వర్షాకాలం అయితే ఎట్టి పరిస్థితుల్లో రాకండి. నార్మల్ సమ్మర్ ఎండాకాలంలో బాగా ఒక ఎండ బాగా ఉన్న రోజు అయితే రండి, లేకపోతే చాలా రిస్కీ. మీరు దూరం నుండి అయితే చూడగలరు, ఫోటోలు కూడా తీసుకోలేరు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే వర్షాకాలం రావద్దు అంటున్నాను అంతే. మిగతా రోజులు ఏ రోజు వచ్చినా పర్లేదు, అది నేను చెప్పేది. చూడండి, మేమైతే రిస్క్ చేసి మరి ఎక్కాము, చూస్తాం, ఫోటోలు తీసుకున్నాం, బాగానే ఉంది. అలాగే సరదాగా వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. ఒకప్పుడైతే సినిమాలో చూసిన బాహుబలి సినిమాలో ఇలాంటి వాటర్ ఫాల్స్ అబ్బబ్బా ఏమైనా ఉందిరా అని, కానీ ఇప్పుడైతే రియల్గా చూస్తున్నాం. అమేజింగ్, ఐ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ దిస్ వాటర్ ఫాల్స్. ఇక్కడ కూడా లైట్ ఎత్తి మరీ పెడుతున్నాడు, ఫోన్ పడిపోయింది కిందన.
వాళ్ళు పట్టుకో. మొత్తానికైతే తరబు వాటర్ ఫాల్స్ చూస్తాం. తరబు వాటర్ ఫాల్స్ చూస్తాము. నేను మా దోస్తుగాలు అలాగే బావమరుదులు అందరూ నలుగురు వచ్చాం. అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోవాలి. వాటర్ ఫాల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ, అలాగే వాటర్ కూడా చాలా ఎక్కువగా ఫ్లో అవుతుంది. ఈ క్లైమేట్ వెదర్తో చాలా బాగుంది. మరి ఇలాంటి వీడియోస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి. సీ యూ సూన్.